సూర్య ఓ చిన్న పట్టణంలో జన్మించిన యువకుడు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. ఇంట్లో తల్లితో పాటు తమ్ముడిని పోషించడానికి ఒక మెకానిక్ షాప్లో పనిచేసేవాడు. ప్రతిరోజు కష్టపడి పనిచేసిన సంపాదన మాత్రం తక్కువే. అతనికి చదువు చాలా ఇష్టం, కానీ పరిస్థితులు అతన్ని చదువుకునే అవకాశం లేకుండా చేశాయి. సూర్య తనలో తాను బాధగా, నాకు కూడా మంచి ఉద్యోగం రావాలంటే డిగ్రీ ఉండాలి, కానీ నా దగ్గర చదవడానికి డబ్బులే లేవు. జీవితాంతం ఇలా పనిమనిషిలా బ్రతకాలా? ఒకరోజు మెకానిక్ షాప్ దగ్గర చెరువులా అలసిపోయి కూర్చున్నప్పుడు ఒక వార్తాపత్రికలో ఓ ప్రకటన కనిపించింది. సాయంత్రం కాలేజ్ పనివాళ్ల కోసం ప్రత్యేక తరగతులు. సూర్యలో కొత్త ఆశ వచ్చింది, కానీ ఫీజు కట్టడానికి డబ్బు లేదు. అప్పటికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. సూర్య నిర్ణయంగా తనలో తాను, నేను రోజూ పనిచేసి దాచుకున్నా సరిపోదు, అదనపు పనులు చేసి నేను ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేస్తా. ఆ రోజు నుంచి సూర్య మరింత కష్టపడటం మొదలుపెట్టాడు. పగలు మెకానిక్గా పని, రాత్రి ఒక చిన్న హోటల్లో వంటగది శుభ్రం చేసే పని. రాత్రివేళ వేళ్లకే కాళ్ళు మళ్లీ మళ్లీ నొప్పి దెబ్బతీసిన అతని దృఢ సంకల్పం మాత్రం మారలేదు. సూర్య తనలో తాను అలసటగా, ఇది తాత్కాలికమైన బాధ, కానీ భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకురావచ్చు. 1 సంవత్సరం తరువాత సూర్య చిన్న ఉద్యోగాల ద్వారా ఫీజు మొత్తం చెల్లించాడు. రాత్రిపూట చదివి పరీక్షలు రాసి కాలేజీ టాప్ స్టూడెంట్గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్కరోజు కూడా కోల్పోకుండా కష్టపడి చదివినందుకు అతనికి ప్రతిఫలం వచ్చింది. అధ్యాపకుడు గర్వంగా, ఈరోజు నా క్లాస్లో బెస్ట్ స్టూడెంట్ సూర్య. అతని కష్టానికి ఇది ఫలితం. కొన్నేళ్లలో సూర్య చిన్న ఉద్యోగం సంపాదించాడు. అలా చిన్న చిన్న విజయాలతో అతను పెద్ద కంపెనీలో మేనేజర్గా ఎదిగాడు. అతని కష్టపడే తత్వం అతన్ని టాప్ పొజిషన్కి తీసుకెళ్ళింది. ఇప్పుడు అతని ఆలోచనలే కొత్త తరం యువతకి మార్గదర్శకం. సూర్య గర్వంగా, కష్టపడి పనిచేయడం అసాధ్యం కాదు, నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. మొత్తానికి కష్టపడితే భవిష్యత్తు నీదే. ఇప్పుడు చేసే త్యాగమే రేపటి విజయానికి మార్గం. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే దయచేసి సబ్స్క్రైబ్, షేర్, కామెంట్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కి నన్ను ప్రోత్సహించండి.